పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును వినుటకు, అర్థం చేసుకొనుటకు, దానిని అనుసరించుటకు పరిశుద్ధాత్మను దయచేసి మాకు సహాయం చేయమని ప్రార్థింతుము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జూలై 7వ తారీఖు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనం వరకు. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన, ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సమేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రావం మగుచు బాధపడుచున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. ఏలయన ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తనలో తాను అనుకొనెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యం వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. పిమ్మట యేసు ఆ పాలనాధికారి ఇంటికి వెళ్ళెను. అచట పిల్లన గ్రోవిని ఊదెడి వారిని, అలజడిగానున్న జనసమూహమును చూచి, మీరందరూ ఆవలికి పొండు, ఈ బాలిక మరణించలేదు, నిద్రించుచున్నది అని పలికెను. అందుకు వారందరూ ఆయనను హేళన చేసిరి. గుమికూడియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలికి వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతం అంతటా వ్యాపించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్య పఠనము ప్రతి ఇంట సుగంధ పరిమళాలు వెదజల్ల చేయండి. మీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి. వాక్య ధ్యానాంశం ద్వారా బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానములతో ఉన్నారు. వారినందరినీ దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.